శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఈ శ్లోకాన్ని ఒక్కసారి పఠిస్తే చాలు విష్ణు పారాయణాన్ని పఠించినట్లే అవుతుంది. అలాంటి విష్ణుమూర్తి అవతారమైన రాముడు మానవ రూపంలో తొలిసారిగా అవతరించిన రూపం రాముడు. మనం రాముడిని వివిధ రూపాల్లో కొలుచుకుంటాము. లోకాభిరాముడు, జగదభిరాముడు, కౌసల్యరాముడు, కోదండరాముడు, పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు అని చెప్పేసి మనం రాముడిని వివిధ రూపాల్లో వివిధ పేర్లతో కూడా మనం రాముడిని కొలుచుకుంటూ ఉంటాం. అలాంటి రాముడి జన్మదినం సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి వేడుకలు భద్రాచలం నగరంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. మరికొద్ది సేపట్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా లక్షలాదిగా కూడా తరలి వచ్చిన పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం మనం భద్రాచలం నగరంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంతో ఉన్నాము. భక్తులు కూడా ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా భక్తులు రామయ్య దర్శనానికి కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఉదయం నుంచి కూడా ఉదయం 3 గంటల నుంచే భక్తులు రామయ్య దర్శనం కోసం బారులు తిరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. పూర్తిగా ఆలయ సిబ్బంది ఇటు అధికారులు కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశాము. సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నప్పటికీ ఇటు భక్తులు దర్శనాని కోసం చాలా ఇక్కట్లయితే పడుతున్నారని చెప్పుకోవాలి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దాదాపు వేసవి కాలం కావడంతో ఇటు క్యూలైన్లలో మంచిళ్ళు ఇచ్చే నాదుడు కూడా లేనట్టు కూడా భక్తులు వారు వాపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో రాముడి దర్శనానికి వచ్చిన భక్తులకు భద్రాచలంలో ఇక్కట్లు మాత్రం తప్పట్లేదు. అధికారులు మేము భక్తుల కోసం సర్వం సిద్ధం చేశామంటూనే ఒకవైపు అంటూనే మరోవైపు కార్యక్రమాలన్నీ కూడా శూన్యంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా మన దగ్గర భక్తులు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం ఆ భక్తులతో మాట్లాడే ప్రయత్నిద్దాం. సో సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దర్శనం ఎప్పుడు చేసుకున్నారు? శంషాబాద్ నుంచి వచ్చామండి. దర్శనం మార్నింగ్ ఇప్పుడే పొద్దున్న 3 గంటలకు వస్తే 8 అయిందండి. చాలా రోజు నుంచి కష్టపడి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు పర్వాలేదండి, మామూలుగా ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నట్టుగా లేవు, మామూలుగా ఉన్నాయి. లైన్లో ఇబ్బంది లేకుండానే దర్శనం చేసుకుని వచ్చామండి. చాలా బాగుంది. చాలా ఇది 30వ సారి నేను రావడం. శ్రీరామదాస్ గారి షూటింగ్ కూడా ఇక్కడ చేసాం. మేము సినిమా షూటింగ్ రాఘవేంద్ర గారి డైరెక్షన్, నాగేశ్వర గారు లాస్ట్ సినిమా ఇక్కడ మేము సినిమా పనిచేసి యాక్ట్ చేశాను. నేను ఇక్కడ దర్శనం రావడం మా జన్మ ధన్యమైందండి. చాలా థ్యాంక్స్ అండి మీ మెగా టీవీకి. ఓకే. మరికొంతమంది భక్తులు కూడా క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎంతసేపటి నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నారని కూడా ఆ భక్తులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. సో బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దర్శనం లైన్లోకి వచ్చి ఎంతసేపు అవుతుంది? ఏలూరు నుంచి వచ్చాం బ్రో. 4:30 కాలకు వచ్చాం బ్రో. ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పర్లేదు బ్రో. క్లమ్జీ అయిపోతుంది. అంటే అందరూ 4 వైపుల నుంచి ఒకేసారి వచ్చేస్తున్నారు. అక్కడ మొత్తం క్లమ్జీ అయిపోతుంది. ఎవరు కానీ అక్కడ పోలీసులు అక్కడ కట్ ఆఫ్ చేయట్లా. కట్ ఆఫ్ అక్కడ చేసి మిగతా వాళ్ళని పంపిస్తే సరే అవుద్ది. లేదు అక్కడ మొత్తం అందరిని ఒకేసారి పంపించేస్తారు కాబట్టి ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది. అందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అన్న. 5 గంటల నుంచి 6 గంటల నుంచి ఉన్నవాడు ఒక లైను, 100 రూపాయల రేషన్ తీసుకున్నవాడు ఒక లైను, అందరికి ఒక లైన్ అయిపోయి క్లమ్జీ అయిపోతుంది అక్కడ. అంతేనండి. మేము బొబ్బులే ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చాం. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దర్శనం చేసుకోవడానికి మీరు లైన్లో ఎప్పటి నుంచి వేచి ఉన్నారు? 6 నిన్న ఉన్నాం అంతే. ఒక్కసారిగా భక్తులు చెప్తున్నట్టు మాటలు కూడా వినండి. ఉదయం 6 గంటలకి ఒకళ్ళు, 3 గంటలకు ఒకళ్ళు, తెల్లారుజామున 4 గంటలకు ఒకళ్ళు, ఈ విధంగా భక్తులంతా కూడా క్యూ లైన్లో మొత్తంగా కూడా వేచి ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఎక్కడ చూసినా భక్తులు తండోపతండాలుగా భద్రాచలం వైపు రావడం, రామయ్యని ఈరోజు నవమి కళ్యాణం వేడుక సందర్భంగా రాముడిని దర్శించుకుంటే ఎనలేని పుణ్యఫలం కూడా వస్తుందంటూ కూడా వాళ్ళు నమ్ముతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు, లైన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. తమ్ముడు, ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? హైదరాబాద్. రాముడు దర్శనం చేసుకోవడం వచ్చావా? అవును. లైన్ ఉన్నప్పుడు ఎంతసేపు అవుతుంది? 4 hours. దర్శనం కాలేదు ఇంకా కాలేదు. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఇక్కడ? చాలా డేంజర్ ఉంది. ఎలా డేంజర్ అంటే ఏ విధంగా? తోస్తానే ఉన్నారు, ఇదైతే దొబ్బుతూనే ఉన్నారు. ఆడికేం లైన్ వెళ్తే ఈడికేం వచ్చి మధ్యలోకేం చదువుతారు. మాకేమో వస్తానే ఇగో ఏడుస్తుంది. ఇగో ఎలా ఉంది నాన్న? లైన్లో ఎంతసేపు నుంచి నిలబడ్డావు? 4 hours నుంచి. 4 hours నుంచి నిలబడ్డావు. మరి దర్శనం అవ్వట్లేదు ఇంకా? ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? ఏర్పాట్లు అందరూ దబ్బుతున్నారు. పరిస్థితి చూసుకోవచ్చు. చిన్నపిల్లలు సైతం కూడా ఇక్కడ చాలా క్యూ లైన్లో చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనపడుతోంది. సో
రామాలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి కూడా భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్తున్నప్పటికీ భక్తులు క్యూలైన్లో నానా అవస్థలు పడుతున్నాము. ఇప్పటికీ 4:30 గంటలు అవుతుంది రాముడు దర్శనానికి వచ్చి. అంటే ఉచిత దర్శనం వాళ్ళు, అలాగే 100 రూపాయల దర్శనం వాళ్ళు, అలాగే 300 టికెట్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఒకే చోట మెర్జి కావడంతో క్యూలైన్లు కూడా ఎక్కువైపోతున్నాయి. సమయానికి దర్శనం చేసుకోలేకపోతున్నామంటూ కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు ఆలయ అధికారులు కూడా మేము సాధారణ భక్తులకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా రాముడి దర్శనానికి ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలు కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి కూడా భక్తులు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఈరోజు నవమి కళ్యాణం వేడుకలు పురస్కరించుకొని దాదాపు 10 లక్షలకు పైగా భక్తులు భద్రాచలం రానున్నారు. ఎక్కడికక్కడ కూడా భద్రాచలం పూర్తిగా భద్రత వలలోనే ఉందని చెప్పుకోవాలి. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరికొద్దిసేపట్లో భద్రాచలం పట్టణానికి వచ్చి అతను ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తరంబ్రాలు లాంఛనంగా రాముడికి సమర్పించడం జరుగుతుంది. సో ఏది ఏమైనా మొత్తంగా కూడా భద్రాచలంలో రాముడు దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని చెప్పుకోవాలి. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్ నీరజ్తో దేవేందర్, మెగానన్ టీవీ, భద్రాచలం నుంచి.